హలో ఫ్రెండ్స్. సకల భువన మండలాలకు అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారాలలో 7 అవతారాలు మనం ఉంటున్న ఆంధ్రభూమిలో ఉన్నాయన్న విషయం మనలో ఎంతమందికి తెలుసు? పదండి, ఈరోజు మనం ఆ అవతారాలు ఏంటి, వాటి గుడులు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఫస్ట్, మత్స్యావతారం. దీన్ని వేదనారాయణ గుడి అని కూడా అంటారు. నాగలాపురం, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంది. గుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే, సూర్య పూజోత్సవ సమయంలో సూర్యకిరణాలు ముందుగా గర్భగుడిలోని స్వామివారి విగ్రహంపై పడేలా డిజైన్ చేశారు. అది కూడా కేవలం ఆ ఉత్సవం జరిగే 3 రోజులు మాత్రమే పడుతుంది. ఈ ప్రక్రియను ఖగోళ శాస్త్ర అద్భుతంగా వర్ణిస్తారు. రెండో అవతారం కూర్మ అవతారం. శ్రీకూర్మం శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంది. అనంతవర్మన్ చోళంగన్ అనే ఒక రాజు కుటుంబీకులు 11వ శతాబ్దంలో కట్టించారు. మూడో అవతారం వరాహ అవతారం. తిరుపతి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో ఉంది. మన తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువై ఉన్నారు. 4వ అవతారం నరసింహ అవతారం. మహానంది, నంద్యాల, కర్నూలు, ఆంధ్రప్రదేశ్లో ఉంది. 5వ అవతారం వామన అవతారం. పరచూరు మండలం, చెరుకూరు గ్రామం, ప్రకాశం జిల్లా, త్రివిక్రమ స్వామి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. 6వ అవతారం పరశురామ అవతారం. మహేంద్రగిరి పర్వతం, ఆంధ్రప్రదేశ్ బార్డర్ నియర్ ఒరిస్సా ఏరియా. ఇక 7వ అవతారం మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ 7 అవతారాలు మనముంటున్న ఆంధ్రభూమిపై వెలసినవి. 8వ అవతారం శ్రీరామ అవతారం, ఉత్తరప్రదేశ్ అయోధ్య. 9వ అవతారం నా ప్రభువైన శ్రీకృష్ణుడి, ఉత్తరప్రదేశ్ మధుర. 10వ అవతారం కల్కి అవతారం, శంభాల. Please like, share and subscribe.